నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇది ప్రత్యేకమైన ప్రశ్నే. ఏమిటంటే చాలా మంది అడిగారు కూడా, కామెంట్స్ రూపంలో వచ్చింది. తెలిసి తెలియక ఆ జీవితంలో ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం. అంటే అవి తప్పులని తెలిసినా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత అది తప్పు అని అనిపిస్తుంది. వెంటనే ఒక క్షణాలు దేవుడా మా తప్పైతే క్షమించు అని ఒక మాట అని ఊరుకుంటాం. కానీ ఏదో రకంగా దాని దోషం మాకు అంటినట్టే. అలాగే చిన్న చిన్న అబద్ధాలు ఆడే విషయంలో కావచ్చు, ఎవరికో తెలిసి తెలియక అన్యాయం జరిగిన విషయం కావచ్చు, వీటన్నిటికీ అమ్మో ఆ దోషం కానీ అది మాకు ఆ చెడు మాకు అంటుకుంటుందేమో, ఏదన్నా పూజ చేసినా లేకపోతే దైవాన్ని ఒకసారి ప్రార్థించినా అది మాకు నివృత్తి అయితే బాగుండు అనే భావన చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా పరిహారం కానీ ఏవైనా ఉన్నాయండి, తెలిసి తెలియక చేసిన తప్పులకి సంబంధించి? మీరు సందర్భానుసారంగానే మీరు అడిగారమ్మా. అవునా? ఎందుకనంటే ఆ, ఈ శ్రావణ మాసంలోనే చేసుకోగలిగేటువంటి పరిహారం ఒకటి ఉంది. ఓ, అంటే ఇది నేను చెప్పిన మాట కాదమ్మా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవితో సంవాదంలో చెప్పినటువంటి విధానం ఒకటి ఉందమ్మా. ఆహా, అంటే ఈ విధానాన్ని ఏ వ్యక్తి అంటే, ఇక్కడ వ్యక్తి అంటే స్త్రీ పురుష భేదం అనేది లేకుండా ఎవ్వరైనా కానీ చేయవచ్చు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడో అతనికి నా సమీప స్థానము లభిస్తుంది. అతను కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు విష్ణువు. మనకు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు కానీ, బలి చక్రవర్తి కానీ, శిబి చక్రవర్తి కానీ, వీళ్ళందరూ కూడా అత్యంత కష్టాలు, అంటే కర్మదోషములన్నీ కష్టాల రూపంలో అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందారు. కానీ దైత్యులు ఈశ్వరుని ఆరాధన చేసి మోక్షాన్ని పొందారు. అంటే ఏంటి, సకల భోగాలు కూడా ఈ భూమి మీద పొంది అంత్యమున శివ సాయుధ్యంలో కల్పాంతం వరకు కూడా సుఖభోగాలు అనుభవించారు. అంటే ఈశ్వరుని ఆరాధించడం వల్ల గొప్ప యోగాలు కలుగుతాయమ్మా. అంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి అన్ని కష్ట నష్టాలు, ఇబ్బందుల, సమస్యలకి, సుఖభోగాలకి ఆ ఈశ్వరుని అనుగ్రహమే కారణం. మీరు అన్నట్టుగా చాలామంది తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తుంటారు. పుట్టిన దారభ్యత, చిన్నతనం దగ్గర నుంచి దొంగతనాలు కావచ్చు, ఇతరులని బాధ పెట్టడం కావచ్చు, జారత్వము కావచ్చు, పరదారాగమనం కావచ్చు. అలాగే ఇక్కడ అనేక మంది అనేక రకాలైనటువంటి పాపకర్మలు మనము సంఘంలో, సమాజంలో కొన్ని చెప్పుకోలేం. అటువంటి పాపకర్మలు కూడా మనం ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోలేం. నేను ఈ పాపం చేశాను, నా కుటుంబంలో తెలియదు, నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా సంతానానికి తెలియదు, నా స్నేహితులకు తెలియదు, కానీ రహస్యంగా చేశానని చెప్పి లోపల కుమిలిపోయే వాళ్ళు కూడా ఉంటారమ్మా. వీటికి నివృత్తి లేదా అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పబడేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి. ప్రతి వ్యక్తి అమ్మా, మీరు, నేను అనే వ్యక్తి అందరంతో సహా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట తప్పులు చేసి ఉంటాం. ఆ తప్పులు ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేము. మన స్నేహితుడినే మనం మోసం చేయవచ్చు, కానీ స్నేహితుడికి తెలియదు మనం మోసం చేశామని. కానీ అవి కూడా చెప్పుకోలేము. అటువంటివన్నీ కూడా దోషాలు, చెప్పుకోలేని పాపములు చేసిన దోషములు ఏవైనా అవి పోవాలి అనంటే చక్కటి వ్రతం ఒకటి ఉంది. అది ఒక చిన్నపాటి నియమంగా చేసేటువంటిది. ఈ నియమాన్ని పాటించినటువంటి వ్యక్తికి సకల దోషాలు తొలగిపోతాయి, నిర్మలమైనటువంటి మనస్కుడు అవుతాడు, మళ్ళీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని మళ్ళీ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా. ఈ గాథలోనే ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయం కూడా వస్తుంది. ఇది ఎందుకనంటే ఈ గాథ సప్తర్షులలో ఒకడైనటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క వ్రత విధానం. మరి సప్తర్షులు ఉన్నారు అని మనం నమ్ముతున్నాం కదా, అందులో వశిష్ఠుడు కూడా ఒకడు కదా. పెళ్ళైన ప్రతి జంట అరుంధతిని చూస్తుంది కదా వశిష్ఠునితో సహా. అంటే ఇవన్నీ కూడా నిజమే. అదెంత నిజమో మన హిందూ ధర్మంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి నియమం కూడా ఆ పాప ప్రక్షాళన చేసుకునే విధానం కూడా అంతే సత్యము. పూర్వము
క్షిప్రా నది సమీపంలో అవంతి అనేటువంటి ఒక పట్టణం. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే క్షిప్రా నది ఎక్కడ ఉందమ్మా? ఉజ్జయిని మహంకాళేశ్వరుని యొక్క సమీప స్థానంలో క్షిప్రా నది ప్రవహిస్తుంది. ఆ అవంతి పట్టణంలో సుగంధి అనేటువంటి ఒక వేశ్య మహిళ ఉండేది. ఆమె ఎంతటి అందగత్తె అంటే రంభ ఊర్వశులు కూడా సరితూగనటువంటి అందగత్తె. ఆమె శరీరం నుంచి ఒక క్రోసెడు దూరం వరకు కూడా సుగంధము వెదజల్లుతుంది. అంటే పద్మిని జాతి స్త్రీ లక్షణం కలిగినటువంటిది. ఆమెతో సహచర్యం కోసము చాలామంది పురుషులు, రాజులు, రాజకుమారులు అందరూ కూడా ఉవ్విళ్ళూడేవారు. ఆమె తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మోసము చేసి పరిగ్రహించి వారిని బాధలు పెట్టి వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమంతా తీసుకొని వారిని వివస్త్రలు చేసి పంపించేది, అవమానింపచేసి పంపించేది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు చేసింది. అమేయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంది. గొప్ప ధనవంతురాలైపోయింది. ఇక కొంతకాలం, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వ్యాహ్యాళి కోసం, అనగా ఉదాహరణకి నగరాన్ని చూద్దామని చెప్పి ఒక సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో ఆ క్షిప్రా నది వైపు వెళుతూ ఉంది. ఆ క్షిప్రా నది వైపు వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది మహర్షులు, మునులు, కొంతమంది పూజలు జపం చేసుకుంటున్నారు, కొంతమంది జపం చేసుకుంటున్నారు, కొంతమంది తపం చేసుకుంటున్నారు, కొంతమంది వేద మంత్రాల్ని పఠిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత భోగమయమైనటువంటి సకల సుఖభోగాలు కలిగినటువంటి జీవితాన్నంతా చూసొచ్చినటువంటి ఆ సుగంధ ఇక్కడ నిర్మలమైనటువంటి తపము, దైవభక్తితో కూడుకున్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అక్కడ ఉంటుంది కదమ్మా. ఎక్కడైనా దేవాలయంలో పాజిటివ్ ఉంటుంది. మునులు, మహర్షులు అందరూ తపస్సు చేసుకునే ప్రదేశం ఇంకా పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్ వేలో అడుగు పెట్టగానే తనకి ఒక రకమైనటువంటి విరక్తి భావన జీవితంలో కలిగింది. ఇక నేను దేవుని యందు నేను తప్పకుండా లీనమైపోవాలి, దేవుని కోసం ఇక నా మిగిలిన జీవితం అంతా కూడా నేను నా జీవితాన్ని అర్పించాలనే భావన అప్పటికప్పుడు కలిగి, నా కోరికను ఎవరు నెరవేరుస్తారు, నా యొక్క సంకల్పాన్ని ఎవరు తీరుస్తారు అనేటువంటి భావనతో అంతా కలే చూసి ఒక మహాముని శ్రేష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. వారే వశిష్ఠ మహామునుల వారు, సప్తర్షుల్లో ఒకరు. ఆయనకి పాదాలకి నమస్కారం చేసుకొని, ఓ మహాముని, నేను గతంలో కన్యగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి పాపములు చేశాను, చెప్పుకోలేనటువంటి పాపములు చేశాను. కాబట్టి ఇక ఈ పాపములన్నీ ఆపివేసి ఇక నేను పూర్తిగా దైవధ్యానంలో గడిచిపోవాలి. నేను ఇప్పటి వరకు ఎన్నో జన్మల చేసుకున్నటువంటి పాపమును వల్లనో నేను ఈ జన్మలో కూడా పాప పంకిలమైనటువంటి జీవితాన్ని మలినమైపోయాను నేను. కానీ కొన్ని పుణ్యములు చేసుకున్నటువంటి కారణం చేత అమేయమైనటువంటి ధనరాశి నాకు కలిగింది, భోగాలు అనుభవించాను. ఇక నేను పూర్తిగా దైవానికే నిమిత్తం అయిపోవాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరకు వచ్చాను. నాకు ఏదైనా కానీ నా యొక్క సంకల్పం నెరవేరే ప్రక్రియ నాకు తెలియచేయండి అనగానే ఆ వశిష్ఠ మహాముని వారు దివ్య దృష్టి కలిగిన వారు కదా, అంతా కూడాను గ్రహించుకొని, అమ్మా, నీవు ఇప్పటివరకు చేసినటువంటి అనేకమైనటువంటి మలినమైనటువంటి క్రియలు కానీ, పాపముల వల్ల కానీ నీకు పంటినటువంటిదంతా కూడా ఒక్క ఈశ్వరుడు మాత్రమే తప్పించగలడు. అందున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో అది కేవలం శ్రావణ మాసంలోనే ఆచరించాలమ్మా అని చెప్పారు. శ్రావణ మాసంలోనే చేయమన్నది ఈ శాస్త్ర ప్రకారం. కాబట్టి నీవు భక్తి ప్రపత్తులతో ఆ యొక్క శివ నామ మంత్రాన్ని ఉపదేశం చేశారు వశిష్ఠ వారు. కొంతకాలం, కొన్ని రోజులు జపం చేయి. వచ్చే శ్రావణ మాసంలో నీవు కాశీ నగరానికి వెళ్ళు. కాశీ నగరంలో గంగలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శించుకొని, ఆ విశ్వేశ్వరుని అర్చించుకొని నీవు చెప్పిన విధానాన్ని నీవు ఆచరించమ్మా అని చెప్పాడు. ఏంటా విధానము అనంటే, అక్కడ 11 మంది బ్రాహ్మణులని, వేద పండితులని నియమించుకో, ఒక ఆచార్యుడిని కూడా నియమించుకొని నువ్వు ఏ రోజైతే నీవు ఈ రుద్రవర్తి అనేటువంటి యొక్క వ్రతము నియమం అన్నమాట, దీన్నే రుద్రవర్తి నియమము అని అంటారు. ఆ రోజున ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిర్మలమైన మనస్సుతో గంగలో ముమ్మారులు స్నానం ఆచరించిన తరువాత నీవు కలశ స్థాపన ఆ యొక్క కాశీ నగరంలో చేసుకొని ఆ బ్రాహ్మణుల చేత పురుష సూక్త పారాయణము, అలాగే రుద్ర పారాయణము
ఇప్పుడు మనకేంటంటే సాధారణంగా దేవాలయంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇంట్లో కానీ మనం చేయించుకుంటే రుద్ర నమక పారాయణం ఒకసారి చేయించుకుంటారు, 11 సార్లు అభిషేకం చేసుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారము 11 సార్లు అభిషేకం చేసుకుంటే ఒక్కసారి చేసినంతే ఫలితం. శాస్త్రం ప్రకారం 11 × 11 121 సార్లు చేస్తే 11 సార్లు అభిషేకం చేసినటువంటి ఫలితం. మనం 11 సార్లు చేసి 11 సార్లు అనుకుంటాం. మనం 11 సార్లు అభిషేకం చేసుకుంటే ఏకాదశ రుద్రం = 1 రుద్రంతో సమానం. కాబట్టి 121 రుద్రాలు నీవు పారాయణం చేసి ఆ 121 రుద్రాలతో నీవు ఆ ఈశ్వరుని అర్చించి తర్వాత హోమం చేసుకోమన్నాడు. హోమం చేసుకొని ఏ విధంగా చేసుకోమన్నాడు? గుడాన్నము అంటే బెల్లము అన్నముతో బియ్యముతో చేసినటువంటి పాయసము, అందులో తిలలు వేయమన్నాడు. ఆ తిలలతో మరియు మారేడు దళాలతో హోమం. అంటే ఆ పాయసం అంతా అయిన తర్వాత ఆ గుడాన్నం అంటే బెల్లం పాయసం, అంటే మనము తినే పాయసం ఏమో చిక్కగా ఉంటుంది, కానీ హోమం చేసే పాయసం ఎలా ఉంటుందంటే మనము భోజనం చేసే అన్నం ఎలా ఉంటుందో అలాగే అన్నం ఉంటుంది, కానీ బెల్లం అంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తయారు చేసుకొని దాంట్లో నల్ల నువ్వులు కలుపుకోమన్నాడు. కలుపుకుంటే అప్పుడు ఏమైపోతుంది? బెల్లం పరమాన్నము, నల్ల నువ్వులు, వాటితో ఆ రుద్ర హోమం చేయమన్నాడు. 121 సార్లు చేశారు కదా అభిషేకము పారాయణము, 11 సార్లు హోమం చేయాలి రుద్రంతో. చేసిన తర్వాత ఆ హోమం కూడా నేతిలో తడిపినటువంటి మారేడు దళాల్ని వేయమన్నాడు హోమంలో. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు గుడాన్నం కలిపినటువంటి దాంతో కూడా ఈ ద్రవ్యములతో హోమం చేసేసిన తర్వాత పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత మంటప ఆరాధన ఏదైతే చేస్తావు కదా ఆ విశ్వేశ్వరుని కోసమని, ఆ మంటపం అంతా కూడా నీవు పెట్టుకున్నటువంటి బ్రహ్మకి కలశంతో సహా నీవు దానం ఇవ్వు. అయితే ఈ కలశంలో ఏం పెట్టమన్నాడు అనంటే, ఆ కలశంలో బంగారముతో చేసినటువంటి ఈశ్వరుడు అమ్మవారు ఉండాలి. తర్వాత వెండితో చేసినటువంటి ఈ నంది కూడా ఉండాలి. అప్పుడు అవి ఆ కలశంలో వేసి ఆ కలశంలో ఈ యొక్క రుద్రుని ఆవాహన చేసి, రుద్ర పరివారం ఆవాహన చేసి పూజ చేసుకొని అభిషేకము పారాయణము 121 సార్లు రుద్ర పారాయణం, 121 సార్లు రుద్రాభిషేకము, 11 సార్లు హోమం అనేటువంటి జరిపించి ఆ యొక్క బ్రాహ్మణులకి సంబంధించినటువంటి భార్యలు ఉంటే వారితో సహా భోజనం చేసి వారికి వస్త్ర తాంబూలాదులు వాళ్ళని పెట్టుకున్నందుకు తగు దక్షిణ ఇచ్చి ఆ మంటపాన్ని బ్రహ్మగా పెట్టుకున్నటువంటి బ్రాహ్మడికి దానం చేసినట్లయితే నీకు శివ సాయుధ్యం కలుగుతుందమ్మా అని చెప్పి వశిష్ఠ మహాములు వారు చెప్పగానే చక్కగా సంతోషముతో తనకున్నటువంటి పరిచారకుని తీసుకుని వెళ్ళి కొంత ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి కాశీనగరంలో ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంది. అంతటా ఆ కార్యక్రమం జరిపిన తర్వాత అంతటా ఆమె లింగంలో లీనమైపోయిందట. విశ్వేశ్వరుని శివలింగంలో అంతర్ధానం అయిపోయింది. అరుణాచలంలో అయితే రమణ మహర్షి ఆత్మలో అయితే అరుణాచలం కొండలో లీనమయ్యిందో, అలాగే విఠలుడు పాండురంగని విగ్రహంలో ఎలా లీనమైపోయాడో అలాగే ఈ సుగంధ అనేటువంటి యొక్క స్త్రీమూర్తి ఆ విధంగా విశ్వేశ్వరుని శివలింగంలో లీనమైంది. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలా మంది ఏమనుకుంటారనంటే ఈ సంబంధంగా కాశీకే వెళ్ళాలా అని అనుకుంటుంటారు. ఎలా అసలు ఆచరించాలో చెప్పారు, అంటే ఎక్కడ అనేది ఇక్కడ కాశీలో చేసుకోమని చెప్పారు. అవకాశం ఉంటే కాశీలో చేసుకోండి, లేకపోతే మీ ఇంటి దగ్గరలో నదీ తీరం ఉంటే నదీ తీరంలో శివాలయం ఖచ్చితంగా ఉంటుంది, చేసుకోండి. సముద్ర తీరం ఉంటుంది, శివాలయంలో చేసుకోండి. లేదు మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక శివాలయం ఉంటుంది, ఆ శివాలయంలో మీరు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున కానీ, ఏకాదశి రోజున కానీ, మాస శివరాత్రి రోజున కానీ, లేదా ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ, పంచమి తిథి కానీ, సప్తమి తిథి కానీ, దశమి తిథి కానీ, ఈ యొక్క చెప్పినటువంటి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు నాతో సహా తెలిసి తెలియక అనేక పాపములు చేసి ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో నేను కూడా ఆచరిస్తానమ్మా. ఇది ఎవరికి వారే ఇండివిజువల్ గా చేసుకోవాలి. నేను కూడా ఈ యొక్క మహత్యము తెలిసిన తర్వాత, ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా పాపము చేసి ఉంటాడమ్మా, తప్పు లేదు. చిన్నతనంలో దొంగతనం చేసి ఉంటాం, అది పాపమే. దాన్ని మనం అనుభవించాలి కదా. చిన్నతనంలో మనం ఎంతో మందిని కొట్టి ఉంటాం, తెలిసి తెలియక తల్లిదండ్రులను దూషించి ఉంటాం. నేను కూడా కొంత యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను దుర్భాషలు ఆడిన వాడినే. కాబట్టి ఆ పాప పరిహారం అనేటువంటిది చేసుకోవాలి. భవిష్యత్తులో నేను కూడా నా కుటుంబంతో సహా నేను చేసుకుంటాను.
మీరు కూడా చేసుకోవాలి. నేను ఆచరిస్తాను భవిష్యత్తులో ఖచ్చితముగా. అలాగే మీరు కూడా ఆచరించి పునీతులవ్వండి, పవిత్రులవ్వండి. ఇది నేను కోరుకునేది. ఎందుకనంటే మనమందరం కూడా గత జన్మ కర్మదోషంతో మనం విముక్తి అయిపోవాలి. ఇంతకంటే శ్రావణ మాసంలో ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి రుద్రవర్తి అనేటువంటి వ్రతముతో సమానమైనటువంటి వ్రతము ఏదీ లేదండి ఈ యొక్క శ్రావణ మాసంలో. ఇది శ్రావణ మాసంలోనే చేయాలి. కాబట్టి వచ్చినటువంటి మంచి అవకాశం, మంచి అవకాశము ఇది చేసుకోవాలమ్మా. కాబట్టి ఇంతటి మహత్యము కలిగినటువంటి యొక్క వ్రతాన్ని యొక్క నియమాన్ని గనక ఏ వ్యక్తి పాటిస్తాడో కుటుంబ సమేతముగా, భార్యా సమేతముగా, లేదా భర్త లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చమ్మా. ఇక్కడ సుగంధి అనేటువంటి మహిళకి భర్త ఉందా? పెళ్ళయిందా? లేదు, కాదు. కాబట్టి విధవలైనా చేసుకోవచ్చు, భార్య లేని వాళ్ళైనా చేసుకోవచ్చు, ఈ భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చునమ్మా ఈ యొక్క వ్రతాన్ని. అందరూ కూడా పాప పంకిలం నుంచి బయటపడతారు. మళ్ళీ స్వచ్ఛమైనటువంటి మల్లె పువ్వు లాంటి జీవితాన్ని మళ్ళీ మనం పొందుతాం. ఈశ్వరుడు మహానుభావుడు. ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే, ఆయన భక్తి పార్వశ్యంలో శివయ్యని తలుచుకుంటే, ఆ శివయ్యని భక్తి పార్వశ్యంలో మనం మునిగి తేలితే మనకు ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. అంతటి మహత్యం కలిగినటువంటి ఆ యొక్క ఈశ్వరుని యొక్క చేసుకునే విధానము అందరూ ఆచరించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీరు పాప విముక్తులవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి వచ్చిందమ్మా. అందున పుష్యమి నక్షత్రం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఆ పుష్యమి నక్షత్రం రోజున మా పీఠం ఆధ్వర్యంలో వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, అలాగే మృత్యుంజయ హోమం లాంటివి చేయించడం జరుగుతుంది. మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు సంవత్సరం పాటు మీ గోతనామాదులు, మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా చక్కటి వ్రత విధానం గురించి తెలియజేశారని. ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి వ్రతం ఇది. అందులోనూ ప్రత్యేకించి శ్రావణ మాసంలోనే ఆచరించాలి. ఎలాగో ఈ మాసంలో నియమనిష్టలతోనే ఉంటారు. సాధ్యమైనంత వరకు ఈ వ్రతాన్ని కూడా ఆచరించుకోవటం ఎంతో శుభప్రదం అని తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.